అందరికి నమస్తే. మొత్తం గ్రూప్ 1 ఇష్యూ నడుస్తుంది కదా. గ్రూప్ 1 1:100 పిలవాలి ప్రిలిమ్స్ మెయిన్స్కు. 1:50 వద్దు, మేము 2 సార్లు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళం, ఇప్పుడు ఫెయిల్ అయినాం. రకరకాల ఇష్యూస్, దాని మీద చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి. అయితే ఏమంటున్నారంటే దీంతో లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి. 1:50 వాళ్ళు ఎవరైనా కోర్టుకు పోతారేమో, దానివల్ల మొత్తం గ్రూప్ 1 ఆగిపోతుందేమో, ఇట్లాంటి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈ టీజీపీఎస్సికి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే ఈ టీజీపీఎస్తో చర్చలు జరుపుతున్న వాళ్ళు కానీ, రకరకాల గవర్నమెంట్ నుంచి మాట్లాడే వాళ్ళంతా కూడా ఈ సన్నాయి నొక్కులతో టైంపాస్ చేస్తున్నారు. నాతోన ఒక ఫోన్లో ఉన్నారు శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు ఏంటంటే 1:50లో సెలెక్ట్ అయినారు. ఆయన కూడా ఫోన్ చేసింది నాకు. శ్రీకాంత్ రెడ్డి గారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 1:100 పిలవాలని అందరూ చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మీరు 1:50లో సెలెక్ట్ అయినరు, ఏం చెప్పదలుచుకున్నారు? నమస్తే అండి అందరికి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. గత 10 సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నాను. మొన్న ఏవైతే గ్రూప్ 1 ఫస్ట్ రాశాను, తర్వాత సెకండ్ రాసిన, మొన్న కూడా రాసిన. ఫస్ట్ కూడా సెలెక్ట్ అయినా. ఇంకా మొన్న అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఏవైతే ₹1,00,00,000 లేవని బయోమెట్రిక్ పెట్టలేదో దాన్ని క్యాన్సిల్ అయింది. అప్పుడు రాసిన. ఇప్పుడు క్వాలిఫై అయినా 1:50లో. అదే మనకు ఇప్పుడు ఏదైతే నడుస్తుందో 1:100 అని, దానికి సంబంధించి పెట్టడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, పెట్టవచ్చు కూడా. ఇప్పుడు ఎందుకు మన పక్క రాష్ట్రంలో ఉంది, ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యింది, నాకు తెలిసిన విషయం ఇది. పెట్టచ్చు. కానీ ఇది లీగల్ కాంప్లికేషన్స్ అంటే మీలాంటి వాళ్ళే 1:50లో ఉన్న వాళ్ళు ఉన్నారు, 31,000 మంది అంటున్నారు కదా. ఆ 31,000లో ఎవరైనా కోర్టుకు పోతారేమో, ఆగిపోతుందేమో, అట్లాంటి ఒక భయంకరమైన విషయం చెప్తున్నారు వాళ్ళు, భయం కలిగించే విధంగా. అది కేవలం భయాన్ని పుట్టించడానికి మనం తప్పిస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. యాక్చువల్ ఎవరైతే ఉందో, ఈవెన్ కోర్టుకు సంబంధించి అయినా సరే, టీజీపీఎస్సీ కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా తప్పులు దొరికితే, ఏదైనా మిస్టేక్స్ చేస్తే కోర్టు యాక్సెప్ట్ చేస్తూ తప్పిస్తే, మనకు ఎక్కువ మందిని ఎగ్జామ్ రాయడానికి ప్రోత్సహిస్తే, ఇట్లాంటి చేస్తే మాత్రం కోర్టు కూడా ఏమనదు. ఎందుకంటే మానవతా దృక్పథం అది. కమిషన్ కి, గవర్నమెంట్ కమిషన్. కానీ మీరు పోతారని కదా, మీరు ఎవరైనా కోర్టుకు పోతారని కదా. వెళ్ళరు, దాదాపు వెళ్ళరు. ఎందుకంటే వానికి సంబంధించి అతను ఎగ్జామ్ రాస్తున్నాడు, అతను ఎగ్జామ్ జాబ్ ఇవ్వట్లేదు కదండి, జస్ట్ ఒక అవకాశం ఇస్తుంది. అందుకే అతను ఎగ్జామ్ రాయొచ్చు, రాయకపోవచ్చు, అది రావచ్చు, రాకపోవచ్చు. ఒక అవకాశం అయితే ఇస్తున్నారు కదా. అవకాశం ఇవ్వటంలో ఎలాంటి తప్పు లేదు కదా, దాన్ని ఎవరు అడ్డుకోరు కూడా. కానీ కాంపిటీషన్గా ఫీల్ గారా మీరు? ఇప్పుడు 1:50 అన్నప్పుడు 49 మందికి రాదు, ఒకరికి అవకాశం వస్తుంది. 1:100 అన్నప్పుడు 99 మందికి రాదు, ఒకరికి వస్తుంది. అది కాంపిటీషన్గా ఫీల్ అయ్యే అవకాశం లేదా మీలాంటి వాళ్ళు 1:50లో ఉన్న వాళ్ళు? కాంపిటీషన్ ఫీల్. ఇప్పుడు మన దాదాపుగా 3.5-4 లక్షల మంది రాసి ఈ పర్సెంటేజ్కి వచ్చాము కదా. అంటే ఇప్పుడు 31,000 చేంజ్ ఎవరో సెలెక్ట్ అయ్యారు. మాటికి ఒక 20,000 చేంజ్ సెలెక్ట్ అయితే ఇంకో 30,000 సెలెక్ట్ అవుతుండొచ్చు. కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చదివే ఎవరికైతే ఉంటారో నాకు తెలిసి కాంపిటీషన్ కారు. ఇంకా ఓ రకంగా చెప్పాలంటే ఆ 1:100లో జెన్యున్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మిస్ కాకుండా ఉంటారు. అంటే ఇప్పుడు మనకు సంబంధించి ఒక్కరు కూడా ఆ ఒక్కరైనా కొట్టుకోవచ్చు కదా. అవును. మన ఎందుకంటే దాదాపుగా 12 సంవత్సరాలు 2011 తప్పిస్తే ఇంతవరకు గ్రూప్ 1 లేదు. ఇప్పుడు నేను సపోజ్ మా బ్యాచ్ వెరీ సీనియర్ బ్యాచ్ మాది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ అవకాశం తప్పిస్తే ఉండదు. మనం నెక్స్ట్ గ్రూప్ 1 రాసుకునేంత వరకు ఓపిక ఉండదు, ఏజ్ లేదు. ఓకే. కాబట్టి ఇది ఒకసారి అవకాశం ఇవ్వటం వల్ల గవర్నమెంట్ కానీ టీజీపీఎస్ కానీ ఇవ్వటం వల్ల ఏ కోర్టు అయినా సరే దాన్ని వారించరు, వద్దనది కూడా. జాబ్ ఇవ్వట్లేదు, ఒక రాసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. అవకాశాన్ని వినియోగించవచ్చు, వినియోగించుకోకపోవచ్చు. అంటే మీరు ఏపీపీఎస్సీ నుంచి రాస్తున్నారు 2011 అంటే 2011 ఏపీపీఎస్సీ రాసాము. అప్పుడు ఇప్పుడు 1:50 నుంచి 1:100 పెట్టడం సాధ్యమేనా? వాళ్ళు మేము ముందే నోటిఫికేషన్ ఇచ్చినాం కదా 1:50 అని, దాన్ని మారిస్తే ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. అట్లాంటి వాళ్ళకి మనం చెప్తారా? సాధ్యమే. ఎందుకంటే మీకు దాదాపుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ లో 18.1 ఒకటి కమిషన్ సంబంధించి ఉంటది. ఆ ప్రొఫార్మా కమిషన్ డెసిషన్ ఫైనల్ అనేది ఒక ప్రొఫార్మా ఉంటది. అది కమిషన్ డెసిషన్ తీసుకుంటే దాన్ని ఎవరైతే వద్దన్నారు, ఇప్పుడు దానికి సంబంధించి ఎలాంటి తప్పులు చేయట్లేదు కదా, ఒకరికి అవకాశం ఇస్తున్నారు. అవకాశం ఇవ్వటం వల్ల దానికి ఎవరికి నష్టం లేదు. కాబట్టి దాన్ని ఎవరు వారించారు నాకు తెలిసి.
కాకపోతే ఎవరైతే వీళ్ళు చెప్తున్నారో ఇవ్వలేకనో లేకపోతే ఇంకొక 50,000 మందికి ఎగ్జామ్ పెడితే క్వశ్చన్ పేపర్స్ ఎక్కువ ప్రింట్ చేయాల్సి వస్తుందనో లేకపోతే సెంటర్స్ కాలర్ చేసి కొంచెం ఖర్చు అవుతుందనో మరి ఆ లెక్క ఆలోచిస్తారో లేకపోతే వాళ్ళ విషయం ఏందో నాకు తెలియదు కానీ బట్ పిలవటం మాత్రం ఎలాంటి తప్పు లేదు, పిలవచ్చు. ఇప్పుడు 1:50 ఉన్నా 1:100 పర్లేదు. మేము చాలా మంది క్యాండిడేట్స్ అడుగుతున్నారు కదా, అవును రాసేవాళ్ళు అడుగుతున్నారు 1:50 ఇయర్స్ పిలవండి వాళ్ళని. అలాంటప్పుడు వాళ్ళకి ఇప్పుడు రాయని వాళ్ళకేముంది, ఎస్ పిలవండి మేమే రాస్తామని చెప్తున్నారు. ఇంకొకటి శ్రీకాంత్ రెడ్డి గారు, ఇది ఏదో 2 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నా కూడా డిలీట్ చేసి వాటికి అందరికీ మార్కులు ఇచ్చిండ్రు, దానిలో కొందరు నష్టపోవచ్చు కొందరు లాభపడచ్చు అంటున్నారు, అది కరెక్టేనా? అది అయితే జరిగింది, బట్ అది చెప్పారు కమిషన్ డెసిషన్ ఫైనల్ అని, కాబట్టి దాని గురించి నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను. అంటే నిజానికి మీరు అన్నట్టు ఒకవేళ కమిషన్ నిర్ణయం అది ఫైనల్ అయితే ఇది కూడా కమిషన్ నిర్ణయమే ఫైనల్ అవుతుంది కదా, 50 to 100 చేస్తే చేయొచ్చు సార్. ఈ కమిషన్ డెసిషన్ గవర్నమెంట్ పెట్టండి అంటే పెట్టొచ్చు. ఉదాహరణకి ఎందుకు పక్క రాష్ట్రంలో జరిగింది, యాక్చువల్ వాళ్ళు 1:12 ఉన్నది, ఇప్పుడు 1:100 చేసుకున్నారు వాళ్ళు గ్రూప్ 2 సంబంధించి ఏదైతే ఉందో. ఓకే. ఇంకొకటి ఇదే గ్రూప్ 2 APPS లో 2016-17 ఒక ఎగ్జామ్ జరిగింది, అప్పుడు 1:50 లేకున్నది, బట్ 1:50 పిలిచిరు వాళ్ళు. అప్పుడు నేను సెలెక్ట్ అయినా 1:50 లో. 2016-17 APPS గ్రూప్ 2 అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత. ఓకే అవతల రాష్ట్రంలో. ఓకే, అవతల రాష్ట్రంలో సెలెక్ట్ అయినా అక్కడ రాశాను నేను. అంటే కమిషన్ ఏంటంటే ఒక అవకాశం ఇవ్వటంలో తప్పు లేదు అనే వాళ్ళు మానవతా దృక్పథంతో చేస్తే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు దాన్ని తగ్గించడం లేకపోతే తప్పు చేయడం చేస్తే కోర్టు అనేది కోర్టు అనేది చూసుకుంటది. అవకాశం ఇవ్వడంలో కోర్టు అయితే నాకు తెలిసి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పదనుకుంటున్నాను నేను. ఓకే, గవర్నమెంట్ అనుకుంటే చేయగలదు. అది మీకు దానిలో నోటిఫికేషన్ లో ఉంటుంది, రిక్రూట్మెంట్ జీవో నెంబర్ 2016-17 ఒక జీవో నెంబర్ ఉంటుంది చూడండి. చూస్తాను. కేసీఆర్ గారు చేశారు అది. ఏవైతే గ్రూప్ 2 పోస్టులు పెంచినారు, ఎగ్జామ్ 1 వీక్ ముందున్నాగా పోస్టులు పెంచి యాడ్ చేసిరు. పోస్టులు కూడా పెంచవచ్చు. ఓకే, అంటే గవర్నమెంట్ అండ్ కమిషన్ డెసిషన్ తీసుకోవచ్చు అది. ఓకే, ఆ టైం ఆ సమయానికి సందర్భించి. బట్ కాకపోతే తప్పులు చేయకూడదు, ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఆ టైంలో మాత్రమే కోర్టుకు వెళ్తారు, పారేస్తారు. ఇప్పుడు మొన్న జరిగింది బయోమెట్రిక్, అది తప్పు, అట్లా టెక్నికల్ గా జరగద్దు. అది కోర్టు ఏం చేసింది, మీరు తప్పు చేసారు దాని కాబట్టి కోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది. అది తప్పు జరిగింది, బట్ ఇక్కడ తప్పు చేయట్లేదు కదా. అవును, కాబట్టి కోర్టు అయితే ఏమన్నది వెళ్ళరు కూడా. ఇప్పుడు ఎవరు చదువుకునే బిజీలో వాళ్ళు ఉన్నారు, ప్లస్ రన్ ఎందుకంటే తోటి ఆస్పిరెంట్స్ రాస్తే వాళ్ళకే మంచిది ఉంటది, అవకాశం వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళు రాస్తారు, రాయని వాళ్ళు రాయరు, అది వాళ్ళ ఇష్టం. బట్ అవకాశం ఇవ్వడం అనేది తప్పులేదు కదా, ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. నిజానికి మీరు 1:50లో ఉండి కూడా 1:100 నో ప్రాబ్లం అంటున్నారు. ఎనీవే చూద్దాం, నిజానికి తలుచుకుంటే అవుతుంది, రాజు తలుచుకుంటే కోడాలకు దెబ్బలు తక్కువ ఉంటారు కదా. ఇప్పుడు మేము సీనియర్ బ్యాచ్ అండి, మేము మళ్ళీ కూర్చొని చదివి రాసేంత ఓపిక లేదు. గ్రూప్ 2 కి సంబంధించి 2016 ఒకటే తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కటే గ్రూప్ 2 అయింది, అది కొట్లాడితే 1100 పోస్టులు అయినాయి. ఇంతవరకు మళ్ళీ గ్రూప్ 2 లేదు. గ్రూప్ 2 పోస్టులు కూడా పెంచాలి. యాక్చువల్ గా మన గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వాగ్దానం చేసారు, గ్రూప్ 2 పెంచుతాము, గ్రూప్ 3 పెంచుతాము అని. అవును, ఇప్పుడు ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3 పెంచి పోస్టులు పెంచి మాకు ఎగ్జామ్ పెడితే మాలాంటి ఏజ్ తగ్గేట ఏజ్ వాళ్ళు వెళ్ళిపోతాం, ఈ బ్యాచ్ అనేది వెళ్ళిపోతాం మేము. ఇప్పుడు నెక్స్ట్ అనేది యంగ్ జనరేషన్ వస్తుంది, యంగ్ బ్యాచ్ వస్తుంది, వాళ్ళకి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కథా కార్ఖానం అవి ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా ఈ చెట్లకు ఇలా గబ్బిలాగా క్యాంపస్ లో తిరిగి అక్కడ చూసి ఇక్కడ చూసి గడ్డాలు తెల్లవాడి మీకు చెప్పదు తెలియదు కాదు. అవును, పోస్టులు పెంచేది కానీ పోస్టులు ఉన్నాయి, పెంచి ఇస్తే ఈ బ్యాచ్ వెళ్ళిపోతుంది, నెక్స్ట్ ఇంకా రాసుకోరు వీళ్ళు, ఎందుకంటే లైఫ్ లో అప్పుడు ఆల్రెడీ సగం జీతం అయిపోయింది వాళ్ళ. అవును, అట్లా ఛాన్స్ ఉంటుంది. 1:100 పిలవచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, ఏదైతే డిఎస్సి వాళ్ళు ఉందో వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. బట్ అన్ని క్లాష్ కాకుండా చూడాలి. ఏవైతే ఫిబ్రవరిలో వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిరో, డేట్స్ ఇచ్చిరో, నేను అప్పుడే అనుకున్నా వీళ్ళు మళ్ళీ పెంట పెట్టిరని.
ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి 18th ఉమ్. 18th కు స్టార్ట్ అయ్యి మళ్ళీ అది కూడా 1 day 2 days లేదు. నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మాది 10 days 12 days ఇది అవును 5వ తేదీ వరకు ఉన్నట్టుంది కదా. టైం టేబుల్. ఉమ్. నెక్స్ట్ 3 తారీఖు వరకు ఉంటుంది, 3, 4. ఉమ్. నెక్స్ట్ 7th 8th గ్రూప్ 2. ఎమ్మడే అదే 5కి అయిపోతుంది, 4th అయిపోతుంది, మళ్ళీ 7th ఎమ్మడే పెడుతుర్రాను. ఓకే, అంటే 3 days లో ఎవరైనా ఒక సబ్జెక్ట్ సంబంధించి బుక్ ఏంది అని బుక్ తెస్తేనే డేట్స్ అయిపోతాయి అవి. అవును అట్లా రాయగలరా? అవును కరెక్ట్. ఇంకొక విషయం సార్, గ్రూప్ 2 సంబంధించి ఏదైతే సిలబస్ ఉందో గ్రూప్ 3 సిలబస్ సేమ్. గ్రూప్ 2 7, 8 తారీఖు గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి 8 తారీఖు నాడు ఈవినింగ్ ఇంటికి వచ్చి 5 గంటలకు ఇంటికి వచ్చి మళ్ళీ బుక్ తీసి అదే సిలబస్ అదే బుక్ చదవాలి. ఎందుకు? నవంబర్ లో 17, 18 ఎగ్జామ్ ఉంది గ్రూప్ 3. అంటే చదివిన సిలబస్ ఎగ్జామ్ రాసి మళ్ళీ చదవాలి. అంటే ఇది ఎక్కడన్నా పద్ధతే? కరెక్ట్ పద్ధతి కాదు కదా. బుక్ చదివినావు రాసినావు అంటే ఓకే, అది అయిపోయింది. మళ్ళీ బుక్ చదివినావు ఎగ్జామ్ రాసినావు వచ్చి మళ్ళీ అదే బుక్ చదవాలి. అంటే ఎప్పుడు నవంబర్ వరకు దాన్ని చదువుకుంటూ కూర్చోవాలి. అవును, అది పద్ధతి కాదు. గ్రూప్ 2 గ్రూప్ 3 ఒక దగ్గర పెట్టండి. చాలా మంది అడుగుతున్నది ఇదే. ఈ డిఎస్సి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం టైం వచ్చి ఇవ్వాలి. ఇవి ఎగ్జామ్ అనేది క్లాష్ కాకుండా ఇవి మాస్ ఎగ్జామ్స్ సార్. డిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవి ఎక్కువ మంది రాస్తారు. హెచ్డబ్ల్యూఏ లక్షల మంది రాస్తారు కదా. ట్రిపుల్ ఈ లిమిటెడ్ పీపుల్ రాస్తారు. దాని పెద్ద అబ్జెక్షన్ ఉండదు. ఇవి లక్షల మంది రాస్తారు కాబట్టి అవి క్లాష్ కాకుండా చూసుకోవాలని కమిషన్ నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు, మీరు చాలా విషయాలు చెప్పినారు. నిజానికి అందరూ ఇప్పుడు ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. బట్ మీరు 1:50లో ఉండి 1:100 పిలవాలని కోరింది చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇది ఈ డిమాండ్ జెన్యూన్ డిమాండ్ అనేది మనకు అర్థమవుతుంది కదా. 1:50లో ఉన్న వాళ్ళు కూడా 1:100 పిలవండి, మాకేం అభ్యంతరం లేదంటున్నారు. మనకి ఎక్కడొచ్చింది అభ్యంతరం? ప్రభుత్వం తలుచుకుంటే అయిపోద్దని చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.